నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టూర్. ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దస్తగిరిని ప్రలోభాలకు గురి చేసిన వ్యవహారంపై అధికారుల దూకుడు. అక్రమ హోర్డింగ్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్. ఆయా అంశాలపై ఢిల్లీ నుండి కళ, గుంటూరు నుండి రవికృష్ణ, తిరుపతి నుండి రవివర్మ, హైదరాబాద్ నుండి అజీం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. సో ముందుగా మనం ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పార్లమెంటులో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్. త్వరలో జరిగే బహిరంగ సభలకు రావాలని ఖర్గేను సీఎం ఆహ్వానించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఢిల్లీ నుండి కళ అందిస్తారు. కళ. మూర్తి, దాదాపు రేవంత్ రెడ్డి పర్యటన, ఢిల్లీ పర్యటన చాలా బిజీగా 2 రోజుల నుంచి నడుస్తుంది. నిన్న సాయంకాలము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా రాత్రి డైరెక్ట్గా మనకు ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మనకు కేసీ వేణుగోపాల్తో ఆయన నివాసానికి రాత్రి వెళ్ళడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, తర్వాత మనకు పీసీసీ ఈ దీప్దాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే పర్యటన ఉందో ఈ పర్యటనలో ముఖ్యంగా మనకు 4 ముఖ్య అంశాలుగా చెప్పవచ్చు. ఒకటి కుల వర్గీకరణ, తర్వాత ఎస్సీ వర్గీకరణ, తర్వాత క్యాబినెట్ విస్తరణ, మనకు స్థానిక సమస్యలు. ఈ 4 ఎజెండాతోటి ఈ సీఎం రేవంత్ రెడ్డి టూరు ఉందని అన్న అంశం మాత్రం చాలా క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఉందో కేసీ వేణుగోపాల్తో జరిగినటువంటి సమావేశం దాదాపు 1 గంట పాటు జరిగింది. ఈ గంట సమయంలో తెలంగాణకు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి మీటింగ్ పెట్టుకోవడము, అదంతా కూడా మీడియా పరంగా కూడా కొంత బయటికి రావడము, తర్వాత ఈ అంశాల ప్రధాన అంశాలుగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ కుల వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలు, ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల వర్గీకరణ, తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలతో పాటు మొత్తం అంతా కూడా సమాచారం అందించినట్లు కూడా ఈ సమావేశంలో అందించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే క్యాబినెట్ విస్తరణ కూడా దీనిపై కూడా కొంత చర్చించినట్లు తెలుస్తుంది. అయితే మరొక ముఖ్య అంశము స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అభ్యర్థులు వారి యొక్క పూర్తి వివరాలతో, పూర్తి నివేదికలతో దీప్దాస్ మున్సి ఇక్కడ మనకు నివేదికలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు గంట సేపు సాగినటువంటి ఈ సమావేశము నిన్న రాత్రి ముగియడంతో ఈరోజు మనకు పార్లమెంట్లో మధ్యాహ్నం పార్లమెంట్లో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మనకు ఏఐసిసి పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా మనకు క్యాబినెట్ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనకు కుల వర్గీకరణకు సంబంధించినది, తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలు, సమాచారాన్ని మొత్తం అంతా కూడా సమాచారాన్ని ఆయన ముందర పెట్టడం జరిగింది. అయితే దీనికి ఏదైతే స్థానిక సమస్యలు కూడా ఉన్నాయి, అయితే కుల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి 2 బహిరంగ సభలు, భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం వారి ముందర పెట్టడము, తర్వాత వారిని ఆహ్వానించడం కూడా ఇక్కడ ఈ సమావేశంలో ముఖ్య అంశం. అయితే మనకు ఇక్కడ గజ్వేల్లో ఇక్కడ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, దీనికి ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించడమే ముఖ్య ఉద్దేశం అనేసి ఇక్కడ గజ్వేల్లో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు రావాలన్నది, తర్వాత మల్లికార్జున ఖర్గేని కూడా ఈ సభకు రావాలి అన్నది కూడా ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది. అయితే ఈ భారీ బహిరంగ సభల కొరకు మల్లికార్జున ఖర్గే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సభలకు ఆహ్వానించడము, తర్వాత పూర్తి నివేదికలు కూడా ఇవ్వడము, ఈ నివేదికల్లో ఎక్కడ కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో పాటు తర్వాత విపక్షాలు విమర్శిస్తున్నటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడము అంతా కూడా ఈ సమావేశంలో జరిగినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే సమావేశం ముగిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ జర్నలిస్టులు పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి జర్నలిస్టులతో కొంత చిట్చాట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలను కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కేబినెట్ విస్తరణ తన చేతుల్లో లేదు, అంత కూడా
సీఎం కేబినెట్ విస్తరణ ఎవరి చేతుల్లో లేదు, అదంతా కూడా అధిష్టానం చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఎవరైతే పెద్దలు చెప్పినట్లు ఏదైతే పని చెప్తారో అది మాత్రమే నేను నిర్వహిస్తాను, కేబినెట్ విస్తరణకు తనకు ఎటువంటి సంబంధం లేదు, ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ తీసుకోవడం జరుగుతున్నటువంటిది అన్న అంశాన్ని ప్రధానంగా ఈ చిట్చాట్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు జైల్లో అంటే ప్రతిపక్షాలను ఎవరైతే ఉన్నారో మనకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారి గురించి సీనియర్ జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తూ వీరిని త్వరగా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు, ఎవరిపై కూడా వారికి సంబంధించినటువంటిది అరెస్ట్ చేయాలన్నటువంటిది లేదు, మొత్తం చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, ఎవరిపై దురుద్దేశపూర్వకంగా వారిని అరెస్ట్ చేయాలన్నటువంటిది లేదన్నటువంటిది కూడా ఇక్కడ ఈ యొక్క చిట్చాట్లో చెప్పడం జరిగింది. అయితే ఎవరిపై కూడా వ్యక్తిగత నిర్ణయాలకు దూషణలకు ఎప్పుడూ ఉండవు, కానీ వారు చేసినటువంటి పనుల వల్ల చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది, కానీ అరెస్టులు అంత త్వరగా జరగవు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ కేబినెట్ విస్తరణ త్వరలో ఉండదు, ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది అన్నటువంటి అంశాన్ని మాత్రము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి స్థానిక సంస్థల అనంతరమే ఈ కేబినెట్ విస్తరణ ఉండవచ్చు అన్నటువంటి ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. అప్పటి వరకు కూడా కేబినెట్ విస్తరణ ఉండదు అన్నటువంటి ఒక క్లారిటీ మాత్రము ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. మూర్తి, థ్యాంక్ యూ కళా మేడం, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.